హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు స్వీట్ షాప్ స్టైల్లో చేసే ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు దగ్గరలో రాఖీ పండుగ ఉందండి. ఈ రాఖీ పండుగకి మనము మన బ్రదర్స్కి ఏదైనా రాఖీ కట్టేటప్పుడు స్వీట్ అనిపిస్తుంది కదా, స్వీట్ తినిపిస్తాం కదా. అది మనము బయట కొనే బదులు మనమే ఇంట్లో ఇలా చేసుకొని వాళ్ళకి తినిపించి రాఖీ కడితే చాలా మంచిదండి. అందుకని ఈరోజు రాఖీ స్పెషల్గా నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ఈ స్వీట్ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో మిల్క్ కేక్ అండి. సేమ్ కలాకండ్ లాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే చాలా క్విక్గా చేసుకోవచ్చు అండి. మనము దాన్ని ఎలా చేయాలనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మంచి గోల్డెన్ కలర్లో మంచి టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నానండి. మీరు ఏ బాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బౌల్ కూడా తీసుకోవచ్చు. దానికి కంపల్సరీగా మూత అనేది ఉండాలి. నేను ఇక్కడ ఒక మూత ఉన్న బౌల్ తీసుకొని దానికి ఒక నెయ్యి అయితే అప్లై చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి నేను ఒక 1 లీటర్ వరకు పాలు అయితే వేసుకుంటున్నాను. ఈ పాలని నేను నైటే కాచి పెట్టుకున్నానండి. కాచి పెట్టేసుకున్నాక పైన మీగడతో పాటు నేను ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ వాడుతున్న మిల్క్ వచ్చి బఫెలో మిల్క్ అండి. మీరు ప్యాకెట్ పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు బాగా మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మనము నేను చిన్న సైజు ఫుల్ నిమ్మకాయ అండి. ఆ నిమ్మకాయ జ్యూస్ని ఒక బౌల్లోకి పిండి పెట్టుకొని ఆ వాటర్ జ్యూస్ అనేది పాలు బాగా మరుగుతున్నప్పుడు వేసేయాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. అప్పుడే మనకు పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుందండి. పాలు విరగడం అనేది స్టార్ట్ అయ్యాక ఇందులోంచి పాలు అనేది మలై అనేది ఒక సపరేట్ అయిపోతుంది. అలాగే ఇందులో ఉన్న వాటర్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల అడుగంటకుండా బాగా వస్తుందండి. ఇప్పుడు మనకు ఈ పాలు కూడా కొంచెం బాగా దగ్గర పడ్డాక ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు మనం షుగర్ వేసుకుందామండి. పాలల్లో కూడా చక్కెర అనేది ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. అలాగే మనము ఎంత తినగలుగుతామో స్వీట్, కొంతమంది ఎక్కువ తినేవారు ఉంటారు, తక్కువ తినేవారు ఉంటారు, దానిని బట్టి వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం అయితే నేను ఇక్కడ ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కొంచెం బాగా దగ్గర పడుతుంది చూడండి. కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అనేది మనకు కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడుతూ వస్తుందండి. అప్పుడే మనకు మనము మిల్క్ కేక్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులో యాడ్ చేసుకొనేసి మళ్ళీ ఒకసారి బాగా ఎక్కడ ఉండలనేది లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో వాళ్ళు యూజ్ చేసేది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. దీన్ని లిక్విడ్ గ్లూకోజ్ అంటారు. ఇది కంపల్సరీ వాళ్ళు యూజ్ చేస్తారండి. అప్పుడే వాళ్ళకి డబుల్ కలర్లో ఈ మిల్క్ కోవా అనేది వస్తుంది. లోపల గోల్డెన్ ముదురు రంగుతో ఉంటుంది, బయట ఒక కలర్, లోపల ఒక కలర్ ఉంటుందండి. కాబట్టి ఈ లిక్విడ్ అనేది నేను ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్తోనే దొరికిందండి. వాళ్ళని అడిగి మరీ నేను తీసుకున్నాను. వాళ్ళు ఈ మిల్క్ కేక్లో కంపల్సరీ వేస్తారంటండి ఈ లిక్విడ్ గ్లూకోజ్. ఈ విధంగా ఉంటుందండి లిక్విడ్ గ్లూకోజ్. చాలా థిక్గా ఉంటుంది.
నేను ఇక్కడైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే నెయ్యి కొంచెం మనం వేసాం కదండి, నెయ్యి కొంచెం సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇలా అయిపోయాక ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రాగి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, అందులోకి ఇలా మొత్తం కన్సిస్టెన్సీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం బాక్స్లోకి వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసి ట్యాప్ లాగా చేసుకోండి. అప్పుడే మనకు డబ్బా మొత్తం కూడా బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మనము బాగా ఇలా ఒక టవాల్ కానీ లేదంటే ఉలెన్ క్లాత్ కానీ ఏదైనా మనకు నచ్చినది తీసుకోండి. ఇలా టవాల్లో బాగా చుట్టేయాలి, గాలి అనేది పోకూడదండి. అప్పుడే లోపల మనకు ఆ మిల్క్ కోవా కూడా డబల్ కలర్లో వస్తుందన్నమాట. మనకు కొంచెం అయితే ఒక 5 to 6 అవర్స్ వరకు ఇది చాలా టైం పడుతుందండి ఈ విధంగా రావడానికి. ఇప్పుడు 5 to 6 అవర్స్ తర్వాత నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఒక ప్లేట్ తీసుకొనేసి దాన్ని మనము ఇలా డీమోల్డ్ చేసుకుందామండి. ఇలా డీమోల్డ్ చేసేసుకున్నాక చూడండి, మనకు నచ్చిన సైజులో మనకు నచ్చిన షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులో ఇలా నేను ఇక్కడ స్క్వేర్ షేప్ యూస్ చేసుకుంటున్నానండి పీసెస్ లాగా కట్ చేయడానికి. ఇప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకునేసి మీరు డైమండ్ షేప్లో ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నాక నేను ఇక్కడ మిల్క్ కేక్ అయితే రెసిపీ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలా మీ బ్రదర్స్కి వాళ్ళకి కూడా ఇంట్లో స్పెషల్గా ఇలా ఒకసారి స్వీట్ అనేది చేసి మీరు తినిపించండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయని